తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. కొంతమంది ఎప్పుడు తల తిరుగుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి అని అంటూ ఉంటారు కదా. సో ఇదేమన్నా బలహీనత లేదంటే అనారోగ్య సమస్య? ఈ డౌట్ నాకు కూడా ఉంది. ఎస్, తెలుసుకుందాము. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఏమైనా రెమెడీ ఉందేమో తెలుసుకుంటాను. ఎస్, నమస్తే డాక్టర్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో. చాలామందికి ఇండైరెక్ట్గా నాకు కూడా అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు అసలు? ఇదేమైనా బలహీనత లేదంటే అనారోగ్యమా? సాధారణం అసాధారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. అంటే నిద్ర సరిగ్గా లేకపోయినా బలహీనత వస్తుంది. తీసుకోవాల్సిన ఆహారము 2-3 గంటల పాటు టయాన్ని తప్పేసేసి 2-3 గంటలు మనం వ్యవధించినప్పుడు కూడా ఒక్కోసారి బలహీనత వచ్చేసి ఈ యొక్క తల తిరగడము, కళ్ళు తిరగడం అనేటువంటి లక్షణాలు వస్తుంటాయి. అదేవిధంగా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినప్పటికీ బలహీనత వస్తూ ఉంటుంది. అంటే దీనివల్ల కూడా తల తిరగడం అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది. సో ఇవి జనరల్గా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడోసారి వస్తాయి, అడపదడప వస్తాయి, మళ్ళీ అది సర్దుకుంటాయండి. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. భయపడాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన లేదండి, భయపడాల్సిన పని లేదు. అందులో ముఖ్యంగా చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళలో 99% మందిలో ఇలాంటి భయపడాల్సిన పరిస్థితి ఏమి ఉండదండి. కానీ వయస్సు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, అంటే 40, 50, 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళలో ఈ సమస్య వచ్చినా, అదేవిధంగా మరి తలనొప్పి ఉండి ఈ సమస్య వచ్చినా, ఈ సమస్య వచ్చినప్పుడు వాంతులు అయ్యేటువంటి సూచన ఉండి, వాంతులు అయ్యేటువంటి పరిస్థితి ఉండి, వాంతులు అవుతున్నా, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఏమరపాటు నిర్లక్ష్యం పనికిరాదు. ఇంకొకటి ఇక్కడ మరొకటి ఏంటంటే, ఈ యొక్క తల తిరుగుడు లేదా కళ్ళు తిరగడం అనేటువంటి సమస్య ఎలా కలుగుతుందంటే, బీపీ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. బీపీ నియంత్రణ లేకుండా ఎక్కువగా అవడం చేత, బీపీ తక్కువైనా ఈ సమస్య కలుగుతుందండి. లో బీపీ కావడం వల్ల కూడా, అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గడం వల్ల కూడా తల తిరుగుడు వస్తుంటుంది. అదేవిధంగా మన దేహంలో ఈ యొక్క షుగర్ శాతం, చక్కెర పెరిగిపోయినా తలదిరుగుడు వస్తుంది, తగ్గినా తలదిరుగుడు వస్తుంది. హైపర్ గ్లైసిమియా, హైపోగ్లైసిమియా అని చెప్పేసి ఉన్నాయండి, దీనివల్ల వస్తుంది. ఇంకోటి మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ హెచ్చు తగ్గులైనప్పటికీ ఈ యొక్క తలదిరుగుడు సమస్య వస్తూ ఉంటుంది. అదేవిధంగా వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నప్పటికీ తలదిరుగుడు సమస్య వస్తుంటుంది. చెవులో ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ తలదిరుగుడు సమస్య వస్తుంటుంది. కళ్ళల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ తలదిరుగుడు సమస్య వస్తుంటుంది. ఈ విధంగా మల్టిపుల్ కారణాలు ఈ తలదిరుగుడు సమస్య కలుగుతుంటాయండి. బాబా, ఎన్ని కారణాలు ఉన్నాయా? అవునండి, చాలా ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. బ్రీఫ్ గా మెయిన్ చెప్పా. దీంట్లో వ్యూవర్స్ తల తిరగడం వెనకాల మీకేం కారణం ఉందో ఐడెంటిఫై చేయండి. ఎస్, మరి ప్రాబ్లం వచ్చింది, ఓకే, ఏం చేయాలంటారు? ఆయుర్వేదంలో ఏమైనా ఔషధం ఉందా? ఓకే, సో ఇంకొకటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే, నేను ఇప్పుడు కారణాలు చెప్పాను కదా, కొందరిలో ఎటువంటి స్పష్టమైన కారణం ఉండదండి. సో తల తిరుగుతుంటుంది, వైద్యుల వద్దకు పోతారు. ఏంది, బాగా తిన్నా చక్కగా ఉన్నా కూడా కళ్ళు తిరుగుతాయండి, అట్లా కూడా ఉంటారు. సో వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగిందో కనుక్కుందాము, వ్యాధి నిర్ధారణలో ఒక భాగంగా పరీక్షలను చేయిస్తారు. 100 టెస్టులు, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, వాట్ నాట్ ఎల్స్ ఏదన్నా చేసేస్తారు. అన్నీ నార్మల్గా ఉంటాయి కొంతమందిలో. ఎస్. సో వైద్యులు కూడా ఏం చెప్తారు, మీకేం లేదండి, మంచి ఆహారం తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి, మానసికంగా మీరు మనసులో పెట్టుకోవద్దండి, హ్యాపీగా ఉండండి అని చెప్తారు. ఆ డాక్టర్ వద్ద ఉన్నప్పుడు, చాంబర్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం బయటికి పోయిన తర్వాత 1 రోజు 2 రోజుల తర్వాత నుంచి మళ్ళీ ఏదైనా అప్పుడప్పుడు సమస్య వస్తే మళ్ళీ విపరీతమైన ఆతురకు లోనైపోతారు, భయభ్రాంతులకు గురైపోతారు. ఏందబ్బా ఇంత ఖర్చు పెట్టుకున్నాము, డాక్టర్ గారు ఏమో ఈ మాట చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు సమస్య తగ్గట్లేదు, ఇది దేని కింద పరిగణిస్తుంది అని భయపడుతుంటారండి. చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి అలాగుంటారు, ఇలాగుంటారు. అలా అని చెప్పేసి మనం నిర్లక్ష్యం అయితే చేయకూడదండి. ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవడం మంచిది. పరీక్ష చేయించుకొని ఏం లేదని తెలుసుకోవడం కూడా మనకు ఆనందమే కదండి. అవును. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధము మరి కారణం స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎలాంటి కారణం స్పష్టంగా తెలియకుండా ఈ తలదిరుగుడు సమస్య ఉన్నప్పటికీ మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది, ఎవరికైనా పనిచేస్తుందండి. దీనికి ఎలాంటి హోమ్ రెమెడీ మనం తయారు చేసుకుని వాడుకోవాలంటే, ధనియాలను వేయించి చూర్ణం చేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. జీలకర్రను వేయించి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. దాంతోపాటు ఈ ఉసిరిక పొడి 50 గ్రాములు తీసుకోవాలి. బెల్లం పొడి 50 గ్రాములు తీసుకోవాలి. తర్వాత ఈ యొక్క గసగసాలు, ఈ గసగసాలు అనేవి కొద్దిగా వేయించేసేసి కొంచెం వేడి వస్తే చాలండి, పొడిలాగా చేసేసి 10 గ్రాములు మాత్రమే తీసుకోవాలండి. మరి చెప్తున్నాను, గసగసాలు మాత్రం చాలా తక్కువ తీసుకోవాలి.
మిగతావన్నీ ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకున్న గసగసాలు ఒక జస్ట్ 10 గ్రామ్స్ అంతే. సో ఈ పదార్థం అంతా బాగా కలిపేసేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తలదిరుగుడు సమస్య తగ్గేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులున్నా, మరీ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళున్నా ఇందులో ఈ యొక్క బెల్లము తర్వాత ఈ గసగసాలను మినహాయించి 3 పదార్థాలతో ఔషధం తయారు చేసుకొని వాడుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవచ్చు, ఈ టోటల్ ఫార్ములా. సో ఈ 5 పదార్థాలు బాగా కలిపేసేసి అంత కలిసిన తర్వాత ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 100 ml నీళ్ళల్లో, అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఈ యొక్క పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ఇది కలిపేసి తీసుకుంటున్నాలండి. రెగ్యులర్గా ఈ విధంగా చేయడం వల్ల మరి ఏ కారణం వల్ల ఇది వచ్చినప్పటికీ వెంటనే ఆ యొక్క ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడేందుకు సహకరిస్తుంది ఈ యొక్క ఔషధం. అందులో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కూడా మరింత సమర్థవంతంగా, మరింత త్వరితంగా పనిచేసేందుకు ఈ యొక్క ఆహార ఔషధం చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసేసి మళ్ళీ ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వాడుకుంటుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనివల్ల, ఈ ఔషధం వల్ల బాడీలో ఏం జరుగుతుంది? ఏమైనా ఎనర్జీ ఇస్తుందా? ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ, చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ధనియాలు, తర్వాత ఈ జీలకర్ర, ఉసిరిక పొడి, వీటిలో ఏం చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతాయి, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. అంటే కొన్ని మనకేం జరుగుతుందంటే కొన్ని అనారోగ్య సమస్యల్లో మన దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క కణాలు బాగా డ్యామేజ్ అయిపోయి కణాల నుంచి కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేత అవి అంతుబట్టని, అంతుచిక్కని ఇలాంటి సమస్యలను కలుగజేస్తుంటాయి అన్నమాట. సో కణాలని ఆరోగ్యవంతంగా, కణజాలని ఆరోగ్యవంతంగా, వ్యవస్థని ఆరోగ్యవంతంగా, అదేవిధంగా మనలో ఉన్నటువంటి అవయవాలను ఆరోగ్యవంతంగా చేసేటువంటి కెపాసిటీ వీటికి ఉంది. ముఖ్యంగా ఈ ఉసిరిక కూడా కలిపాం కాబట్టి అంతేకాకుండా బెల్లం కలిపాము. బెల్లం కొంతమంది వాడొచ్చు అని చెప్పాను కాబట్టి బెల్లంలోనూ ఇతర పదార్థాలను అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా వాడుకోకూడదండి. షుగర్ పేషెంట్స్ కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ బెల్లాన్ని, తర్వాత ఈ యొక్క ఇది చెప్పాను కదండి గసగసాలు, ఈ మినహాయించి మిగతా 3 పదార్థాలు కలిపి తయారు చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు మాత్రం వాడకూడదు, మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, ఈ తలదిరుగుడు సమస్య ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళు పడుకున్న తర్వాత, మెలకు వచ్చిన తర్వాత, లేచిన వెంటనే వాళ్ళు స్టెప్స్ వేయకూడదండి. సో నిద్ర మెలకు వచ్చిన తర్వాత కాసేపు అలాగండేసేసి ఒక నిమిషం సేపు కూర్చోవాలి. ఒక నిమిషం కూర్చున్న తర్వాత నుంచోవాలి. మళ్ళీ ఒక నిమిషం నుంచున్న తర్వాత స్టెప్ వేయాలి. సో సిస్టమేటిక్గా జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సడన్గా నిద్ర లేచి అడుగులేసరికి బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చేసి కింద పడిపోతారు అనమాట. అదొకటి. రెండోది ఏమంటే వాళ్ళు ఏదైనా నడిచి వచ్చి ఏదైనా మంచం మీద కూర్చొని పడుకునేటప్పుడు కూడా వెంటనే పడుకోకూడదండి. సో నడిచి వచ్చిన తర్వాత మంచం మీద కొద్దిసేపు కూర్చోవాలి, కూర్చున్న తర్వాత పడుకోవాలి 6 నిమిషం. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా చాలామంది బాత్రూమ్ పోయేసి పడిపోతుంటారు. సో బాత్రూంలో పోయిన తర్వాత కూడా స్టెప్స్ వేసేసి ఆ బాత్రూమ్ కార్యక్రమాలు ముగించిన తర్వాత సడన్గా ఇది కాకుండా నిదానంగా లేచేసి 1 నిమిషం అలా నించోవాలన్నమాట. అలా నించున్న తర్వాత స్టెప్స్ వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ నార్మలైజ్ అయిపోతుంది అనమాట, హెచ్చు తగ్గులు కాకుండా. సో బ్లడ్ సర్క్యులేషన్ తేడాలు ఉండడం వల్ల సడన్ గిడ్డినెస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం కొంత ప్రివెంట్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. చాలా బాగా చెప్పారండి. నిజంగా బలహీనత లేదంటే ఏంటి అని రకరకాల డౌట్స్ నాలో క్లారిఫై చేశారు. వ్యూయర్స్ మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.